సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇస్తే 25-26 వచ్చేసరికి ఏకంగా ఈ 10 నెలల కాలానికి 30,698 కోట్లకు పడిపోయింది. మా ప్రభుత్వ హయాంలో ప్రతి సంవత్సరం పెరుగుతా పోతే 2020-21లో 20,808 కోట్లు, 2021-22లో 33,000 కోట్లకు, దాని 20,808 33,568 కోట్లకు పెరిగి ఆ తర్వాత అక్కడి నుంచి 38,014 కోట్లు 2022-23లో పెరిగి దాని తర్వాత 2023-24లో ఏకంగా 49,626 కోట్లకు మేము పెంచుకుంటా పోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చేసరికి ఏకంగా 49,626 కోట్ల నుంచి 2024-25 సంవత్సరానికి అక్క చెల్లెమ్మలకి ఇచ్చే బ్యాంక్ క్రెడిట్ లింకేజు ఏకంగా 41,623 కోట్లకు తగ్గిపోయింది. అక్కడి నుంచి ఫర్దర్గా ఈ 2025-26కు వచ్చేసరికి ఈ 10 నెలల కాలానికి చూస్తే ఏకంగా 41,623 నుంచి 30,698కి పడిపోయింది. మహిళా సాధికారత కాదు, మహిళలను చంద్రబాబు నాయుడు నాశనం చేస్తూ ఉన్నాడు అని చూపించే చిత్రపటం ఇది. మళ్ళీ ఇప్పుడు వారిని మోసం చేస్తూ పారిశ్రామికవేత్తలు చేస్తాడంట. ఎంత మోసం చేస్తున్నాడు ఈ మనిషి, ఇంత అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఇప్పుడేమంటాడు, ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు అంట. స్వామి, ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్ళ కథ దేవుడు ఎరుగు స్వామి. మా హయాంలో మేము శాంక్షన్ చేయించిన ఇల్లు పూర్తి చేసేదానికోసం ఆ డబ్బులు ఇవ్వండి స్వామి, ఇవ్వాల్సినవి అని చెప్పి మేము అడిగితే వాటి గురించి మాట్లాడు కానీ ఏకంగా ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటూ చంద్రబాబు నాయుడు మరొక దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ 2 ఏళ్లలో నేను అడుగుతా ఉన్నా, ఈ 2 ఏళ్లలో కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఒక్క అక్క చెల్లెమ్మలకు కనీసం 1 గజం స్థలమైనా ఇచ్చినాడా? 1 ఇంటి పట్టా ఇవ్వలేదు. కొత్తగా 1 ఇంటిని కూడా శాంక్షన్ చేయించలే. మా హయాంలో మేము 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి అందులో 21 లక్షల ఇళ్ళ శాంక్షన్ ఇళ్ళ మంజూరు చేయించి ఇళ్ళ శాంక్షన్ చేయించి అందులో 10 లక్షల పైచిలకు ఇళ్లను కూడా పూర్తి చేసినాం. మిగిలిన ఇళ్ళు వివిధ దశల్లో కడతా ఉన్నారు, వివిధ దశల్లో ఉన్నాయి. ఆ వివిధ దశల్లో ఉన్న ఆ ఇళ్లను పూర్తి చేయడం కోసం ఇవ్వాల్సిన డబ్బులు, వాళ్ళకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఈ మనిషి ఇవ్వడంలో డైవర్ట్ చేసినాడు. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డబ్బులు ఇస్తుంది, ఆ డబ్బులు కరెక్ట్గా ఈయన డైవర్ట్ చేయకుండా ఇస్తే మళ్ళీ రెండోసారి డబ్బులు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, ఈయన డైవర్ట్ చేసినాడు, ఇంకా ఫినిష్, అంతే, పథకం ఆగిపోయింది. పైగా ఆ పథకం మళ్ళీ ముందుకు సాగించినారు అని అంటే ఈయన తరపు నుంచి చేయాల్సినటివి కొన్ని చేయాలి కాబట్టి అవన్నీ చేయడం ఎందుకులే అని చెప్పి అది కూడా ఆపేసినాడు. ఈ 2 కారణాలు. ఈ ఉన్న ఇళ్లను కంప్లీట్ చేయడం అనేది